యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మతో నిండుకొనుట అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు. ఎవరు పరిశుద్ధాత్మతో నిండుకుంటారు అని చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నికృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం. నాయన, ఈ దినాన్న మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి వందనాలు. ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు నాయన మాకు బయలుపరిచి అనేక విషయాలు తెలియజేయండి ప్రభా. వాక్యానుసారమైన జీవితము నాయన మాకు అలవాటు చేయమని అడుగుచున్నాం. నాయన మేము కూడా మా యొక్క జీవితంలో నాయన ప్రభా నాయన నీకు ఇష్టమైన వారిగా జీవించి నాయన నీకు ఇష్టమైన వారిగా మేము బ్రతకడానికి కృప దయచేయండి. విన్న వాక్యం విడిచిపెట్టకుండా అనేక మందికి నాయన మేము చాటి చెప్పేవారు ఉండడానికి కృప అనుగ్రహింపచేయమని మీరు మాట్లాడుతున్న లేఖనం ద్వారా అనేక విషయాలు మాకు తెలియజేయమని ప్రభువా. చిన్న ప్రార్థన దేని ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్నారు ఏంటండి? పరిశుద్ధాత్మతో నిండుకొనుట. అసలు ఎవరు ఈ పరిశుద్ధాత్మతో నిండుకుని ఉంటారని చూసినట్లయితే మరి జకరయ, ఎలిజబెత్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారండి. అయితే వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులుగా ఉన్నారు. జకరయ మరి యాజక ధర్మాన్ని జరిగించే వ్యక్తిగా ఉన్నాడు. అంటే దేవుని సన్నిధానంలో ఒక యాజకుడిగా ఉన్న వ్యక్తి. అయితే మరి వాళ్ళు ఏం చేసేవారంటే ఆ యొక్క యాజకులు అనేక మంది ఉంటారు కాబట్టి ఒక వారం ఒకలైతే ఒక వారం అలాగా, లేకపోతే ఒక నెల ఒకలైతే మరొక నెల ఇంకొకరు అలాగా మరి దేవుని సన్నిధానంలో ఆ యొక్క యాజక ధర్మాన్ని నిర్వర్తించేవారు అనమాట. అలాగ ఉంటున్న సందర్భంలో జకరయ్యకు తన మరి యాజక ధర్మాన్ని చేయవలసిన వంతు వచ్చినప్పుడు మరి తన దేవాలయంలోనికి వెళ్ళి తన యాజక ధర్మాన్ని మరి చేస్తున్నప్పుడు ఆయన మరి ఒక బలిపీఠం మీద నుంచి దేవుని మరి దూత ఆయనతో మాట్లాడుచుంది. ఏంటంటే జకరయ్య మరి ఆ యొక్క దూతని చూడగానే భయపడినప్పుడు భయపడకు నేనే అని మరి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఏంటి అంటే నువ్వు భయపడకు, నీవు మరి కుమారుని కంటావు, నీ భార్య మరి అతనికి యోహాను అని పేరు పెడతారని మరి చెప్పినప్పుడు ఆయన యొక్క జీవితం ఎలా ఉంటుందో ముందుగానే ఆ యొక్క దూతల చేత చెప్పబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంటే ఆ యొక్క పుట్టబోయే శిశువు మద్యమునైన ద్రాక్షారసమైన ఏమీ తాకూడదు. ఆ తల్లి గర్భంలో నుంచే ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడండి? పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తిగా ఉంటారు. అతనికి ఆహారాన్ని పేరు పెడతారని దేవుని వాక్యం ముందుగానే మనకు తెలియజేస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారి కంటే 6 నెలల ముందు మరి ఎలిజబెత్ గారు గర్భాన్ని ధరించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భంలో ప్రవేశించినప్పటికీ మరి 6 నెలలు మరి యోహాను గారు ఆ యొక్క తల్లి గర్భంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కదండి. అయితే దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మరి ఈ యొక్క యోహాను ఎలా ఉంటాడంటే అండి
పరిశుద్ధాత్మతో నిండుకునివాడై అనేక మంది హృదయాన్ని దేవుని వైపుకి త్రిప్పుతాడని మరి ఆయన గురించి రాయబడింది. వాక్యం ద్వారా అనేక మంది జీవితాన్ని సరిచేసే వ్యక్తిగా దేవుడు యోహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకని ఇక్కడ రాయబడి ఉన్న మాటలు ఏంటండి, ఇక్కడ మరి అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, మరి యోహాను ఎలా ఉంటాడంట, ప్రభువు దృష్టిలో ఎలా ఉంటాడంట, ఒక గొప్ప వ్యక్తిగా ఉంటాడంట. మరి మనము దేవుని దృష్టిలో కానీ ఈ లోకంలో కానీ మనం గొప్పగా ఉండాలంటే మరి ఎలా ఉండాలండి, ఒక స్థితి ఉండాలి, ఒక ఉన్నతమైన స్థితి ఉండాలి, కొంచెం మంచి వ్యక్తిత్వము, మంచి ఆలోచనలు, ఇతరులకు సహాయం చేయడము, ఇలాంటివి తన లేమ్లో కూడా చాలామంది చేస్తారు కదండి. వారిని యొక్క లోకము గొప్పవారిగా ఎంచుతుంది, వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటుంది. అలానే ఇంకా గొప్పవారు, ధనాన్ని కలిగిన వారు వాళ్ళు అలాంటి పనులు చేసినా, మరి ఎలాంటి నీచమైన పనులు చేసినా, ఏం చేసినా ఒక అధికారంగా ఉన్నవారిని వాళ్ళు ఏమంటారు, చాలామంది గొప్పవారని అంటారు. అయితే మరి అలాంటి గొప్పతనము కాదు, కానీ యోహాను గారు దేవుని యొక్క మరి సువార్తను అనేక మందికి చెప్పడానికి పుట్టిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క చిన్న వయసులోనే మరి ఆయన గురించి ప్రవచనంలో రాయబడింది. కాబట్టి అతడు ఎలా ఉంటాడంట, ప్రభు దృష్టిలో గొప్పవాడిగా ఉంటాడంట. మనము ఎవరి దృష్టిలో ఎలా ఉన్నామనేది కాదండి, ప్రభు దృష్టిలో మనం ఎలా ఉండాలి, గొప్పవారిగా ఉండాలి. మరి ప్రభు దృష్టిలో మనము విలువైన వారిగా ఉండాలండి. మరి అలాంటి వారిగా మనము జీవించాలి. యోహాను ప్రభు దృష్టిలో గొప్పవాడిగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన గురించి కూడా మన చుట్టూ ఉన్నవారు దేవునికి సాక్ష్యం ఇవ్వాలి. మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోవడం కాదండి, మన గురించి అనేక మంది సాక్ష్యం చెప్పేవారిగా మన జీవితం ఉండాలి. అయితే ఇక్కడ మరి అతడు ఇంకా ఎలా ఉంటాడంటే, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. మరి ప్రభు దృష్టిలో గొప్పవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మద్యమైనను ద్రాక్షారసమైనను తాగకుండా మరి తల్లి గర్భంలో నుంచి పుట్టినది మొదలుకొని మరి పరిశుద్ధాత్మతో నిండుకొనివాడు ఉంటాడని యోహాను గారి గురించి రాయబడింది. మరి సాక్షాత్తు మరి యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చిన ధన్యతను యోహాను పొందుకున్నాడు కదండి. మరి ఆ ధన్యతను ఆ వ్యక్తి పొందుకున్నాడంటే అతడు ఎంత గొప్ప వ్యక్తో మనము ఆలోచించవలసిన వారమే ఉన్నాం. దేవుని యొక్క కృపను పొందుకున్న వ్యక్తిగా. అంత మాత్రమే కాకుండా అసలు యోహాను గారు ఏం చేస్తారంటే, మరి ఈయన మరి ద్రాక్షారసమైనను మద్యమైన ముట్టకుండా మరి పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడండి ఇశ్రాయేలు అనేకులను ప్రభు వైపుకు త్రిప్పుతారంట. ఇశ్రాయేలు ప్రజలు అనేక మందిని దేవుని వైపుకి తిప్పే వ్యక్తిగా ఉంటాడని ఈయన గురించి రాయబడింది. అవునండి, మరి ఆయన సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పరలోక రాజ్యం సమీపంగా ఉందని ఆయన తెలియజేసిన విషయాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అందరూ సిద్ధపాటు కలిగి ఉండాలి మరి అని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా యోహాను గారు ప్రకటించి అనేక మంది బాప్తిసం ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. ఆయనతో బాప్తిసం తీసుకున్న వారిలో మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉన్నారండి. అది ముఖ్య విషయం కదా. కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేవుని యందు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం, ఎలాంటి భక్తిని మనం చూపిస్తున్నా ఒకసారి ఆలోచించాలండి. కాబట్టి మనము దేవుని దృష్టిలో మరి విలువైన వారిగా ఉండాలని, అలానే మరి యోహాను గారు దేవుని దృష్టిలో ఏ విధంగా అయితే గొప్పవాడిగా ఉన్నాడో అలానే మనము కూడా గొప్పవారిగా ఉండి దేవుని చేత మనము హెచ్చరింపబడిన వారై మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనము కూడా పొందుకొని మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా జీవించేవారు ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారికి వందనాలు. ఇది నన్ను మాట్లాడిన
లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయనా మేము నాయనా పరిశుద్ధాత్మతో నింపబడేవారుగా సహాయం దయచేయండి. అలాగూ నింపబడాలంటే మా జీవితాన్ని మేము విడిచిపెట్టాలి, మా పాపమును మేము విడిచిపెట్టాలి. మీ యొక్క రక్తంలో మేము కడిగబడే అనుభవాన్ని కలిగి జీవించగలగడానికి సహాయం దయచేయండి. యెహోవా గారు నీ దృష్టిలో గొప్పవాడిగా ఉన్నారు ప్రభా. మేము అట్టి గొప్పతనాన్ని కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. అంత మాత్రమే కాకుండా మద్యమైనను ద్రాక్షారసమైన తాగకుండా మరి తల్లి గర్భంలో నుంచి మరి పుట్టినది మొదలుకుని తండ్రి నాయన ప్రభా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఉంటాడని నాయన ప్రభా యెహోవా గారి గురించి లేఖనం ఉన్నాయి ప్రభా. నాయన అలానే మేము జీవించగలగడానికి సహాయం దయచేయండి. మా జీవితాన్ని మా బ్రతుకుల్ని మార్చండి ప్రభా. నీకు ఇష్టమైన పాత్రలుగా పనికొచ్చే వారు ఉండడానికి కృప చూపించండి. ఈ క్రిస్మస్ దినాలు అనేక మంది నిన్ను తెలుసుకుని మారు మనసు రక్షణ పొందుకునే కృప దయచేయమని ప్రభా. చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.